పాపముని శిక్షించాలి, పాపిని రక్షించాలి. ఒకేసారి ఆ కార్యము జరగాలి. ఇప్పుడు అది ఎలాగ జరగాలి అన్నప్పుడు ఆయనలోని ప్రేమమయుడు ఒక ప్రేమతో తన మహిమను వదిలేసి, దేవదూతలతో ఆరాధించబడే దేవాది దేవుడు తన మహిమను వదిలేసి ఒక మనుషుడిగా వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఒక స్త్రీ గర్భములోకి వెళ్ళి ఒక మనుషుడిలాగా ఈ లోకంలో జీవించి సిలువ మీదకి వెళ్ళాడంట. సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఉగ్రత ఒక బలి ఇచ్చింది, కానీ ఆయన దయ నిన్ను నన్ను బలిగా మార్చకుండా చూసింది. హల్లెలూయా. సో ద జడ్జ్మెంట్ సైడ్ ఆఫ్ ఇట్ కిల్డ్, బట్ ద మర్సీ సైడ్ ఆఫ్ ఇట్ మేడ్ ష్యూర్ వీ వేర్ నాట్ కిల్డ్. హల్లెలూయా. సో ఆయనలో మనకు ఆ మరణము, ఆ జీవము యొక్క అనుభవాన్ని కూడా మనకు ఇచ్చాడంట. అందుకే ఆయన సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన సిలువ ఆయనను వేలాడదీయలేదు, కానీ ఆయనే సిలువ మీద వేలాడాడంట. ద క్రాస్ డిడ్ నాట్ హోల్డ్ హిమ్, హీ హెల్డ్ ద క్రాస్. ఈ సిలువ నేను వదిలేస్తే పాపికి శిక్ష పడుతుంది, ఈ సిలువ నేను వదిలేస్తే నా కుమారులు మరణానికి వెళ్తారు. అందుకే ఆ రోజు ఆయనని అక్కడ వేలాడదీసింది ఆ 3 మేకులు కాదు, ఆయనే ఆ మేకులు వదలకుండా పట్టుకున్నాడంట. నా ఆఖరి బొట్టు వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదలట్లేదు, ఎందుకంటే పాపానికి శిక్ష పడాలి, పాపి రక్షించబడాలి. పాపి రక్షించబడిన తరువాత నీతి మంతుడిగా మార్చాడంట. ఎంత నీతి అంటే ఏదో మనుషులు ఇచ్చే నీతి కాదు. వాక్యం ఏమంటుందంటే దేవుని నీతి,